అంధురాలు వర్ణించిన స్వామి రూపం. 1963 సంవత్సరం ఆశ్వయుజ మాసం తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివార్లు ఉత్సవం తిలకించడానికి వేలాది మంది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులలో సుమారు 90 సంవత్సరముల వయస్సు గల ఒక వృద్ధురాలున్నది. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు, చెవులు వినిపించవు. 3 రోజులుగా ఆ ముసలవ్వ ఉపవాసాలు కూడా చేస్తున్నదట. 20 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది. శివశివ, హరహర అనడం తప్పితే మరేమీ మాట్లాడదు. ఆహారం అడగదు. ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షల్లో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకుని వెలుపలకు వచ్చి వాకిలి పక్కన కూర్చుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూశాడు. చుట్టూ చేరిన వాళ్ళందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి. శిష్యుడు లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామివారికి తెలియజేశారు. మధ్యాహ్నం పూజకు గాను పూజా మందిరంలోకి వెళ్ళబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు. ఎర్రని ఎండలో శివశివ, హరహర అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలిని చూశారు. ఏమవ్వా, నేను నిన్ను చూడడానికి వచ్చాను, ఎంతసేపటి నుండి ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు. ఆమె కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు ఆ మాటలు. ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ, వచ్చావా నా దేవుడా, వచ్చినావా నా తండ్రి, నన్ను దీవించడానికి, కాసేపు నా ఎదుట నిలబడు, నేను నీ కాళ్ళకు మొక్కాలి అన్నది. అవ్వా, నీకు చూపు లేదు కదా, ఎలా చూస్తావు నన్ను? పోని దగ్గరికి వస్తే నీ మాటలన్నా వింటాను కదా. అట్లా కాదు, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు స్వామి ఆమెతో. ఆ ఎండలో ఆమెను కాస్త దూరం నిలబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదర్శన చేస్తూ ఆ ప్రదర్శనలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగారు. నేను నీకు కనపడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. ఆ నీ కాషాయ వస్త్రం కనిపిస్తున్నది, చేతిలో నీ దండం కనిపిస్తున్నది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపమంతా. స్వామి ప్రదర్శన పూర్తి చేసేసరికి 20 ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్ళకు ఎట్లా కనిపించావో ఇప్పుడు మళ్ళా అలాగే కనిపించావు, అచ్చంగా అట్లాగే కనిపిస్తున్నావు నా తండ్రి అన్నది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అందురాలి గురుభక్తిని ఒకటేగా పొగడారు. స్వామివారి మహిమను కొనియాడారు. కృష్ణార్పణమస్తు.